బంగారమా? సర్ప్రైజ్ గిఫ్ట్. కళ్యాణి మేడం గారు పుట్టినరోజు 2 మరి వెంకటేశ్వర మాసెస్ మీటింగ్ ఎప్పుడు మీరు అనుకున్నగా జరగాలని ఆ వెంకటేశ్వరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరిది? తర్వాత చెప్తారు. బంగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకేదో ఉందిరా. అవునా? మొక్కల్లో ఇదేం పరీక్ష నాకు? ఓయ్ ఇక్కడ కనిపించింది. మరో వసంత నిండు మీ దాంపత్యం అనునిత్యం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు పేరెవరు బంగారం? ఎవరు? ఓహో వచ్చేసాడు. ఎవర్రా? ఎవరు చెప్పవా? చూసుకో. నాకు తెలిసింది క్లూ అనుకుంటా. వెళ్ళాలేమో. ఓకే వెళ్దామా? ఏదో రాసిందండి. చీర అంచుల గాలి తగిలినప్పుడల్లా ఆమె అడుగుల్లో సంగీతం పుడుతుంది. పట్టు మడతల్లో దాగిన ప్రతిరేఖలో ఒక కథ, ఒక కవిత, ఒక స్వప్నం చీర ఇస్తున్నాను. ఎవరే బంగారం? ఎంత బాగా రాశారు. బంగారం నువ్వే, నాకు తెలుసు నువ్వే. ఎంత బాగుందో ఈ ఫోటో. నీకు తెలిసి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు, కానీ నీకు వాళ్ళు బాగా తెలుసు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎవరన్నా తెలియదు. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. నేను అసలు
పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మన ఇద్దరికి పరిచయం ఈ కీర్తన మీకు గుర్తుందో లేదో, చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సంస్కృత భారతి వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరు అక్కడ కచేరీ చేశారు. అవును, చేసినప్పుడు ఈ పాట అక్కడ ఆలపించారు. చాలా చక్కగా అక్కడ ప్రేక్షకులందరినీ కూడా బాగా తన్మయత్వంలోకి తీసుకెళ్ళింది. ఇది ఈ కీర్తన సార్ ఇది ఎలాంటి ప్రమోషన్ లేకుండా చాలా ఆర్గానిక్ గా నేను యూట్యూబ్ లో పెట్టినప్పుడు చాలా అతి తక్కువ సమయంలో 5 millions దాటి ఇప్పుడు 6 millions కి దగ్గరలో ఉందండి. ఈ కీర్తన గురించి మిమ్మల్ని ఒక్కసారి మీతో 2 మాటలు చెప్తే వినాలని ఉంది నాకు. సరస్వతి అమ్మవారు తన ప్రతినిధుల్ని కొంతమందిని భూమి మీద పంపిస్తుంటారు. వారిలో ఒకరు కళ్యాణి ద్విభాష్యం గారు. సో వారి యొక్క అద్భుతమైన గాత్రంతో సమాజాన్ని, ముఖ్యంగా పిల్లల్ని అద్భుతంగా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకు భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారాలని కూడా వారు బోధిస్తున్నారు. దాని గురించి మీకు శుభాభినందనలమ్మా. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కలవడం కూడా ఒక గొప్ప అదృష్టం. కాబట్టి పాలనేత్రాలయ అన్న పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ గాత్రంతో మీరు ఆల్మోస్ట్ ఒక 55 మిలియన్లు దాకా అన్నారు. ఇప్పుడు 6వ మిలియన్లో మీరు ఎంటర్ అవుతున్నారు. చాలా గొప్ప విషయం. సో ఇటువంటి ప్రయోగాలను మీరు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు మరి ఒకసారి ఈ ప్రవాహంలో, ఈ గాత్ర ప్రవాహంలో ఇంకా మీకు గొప్ప విజయాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ